అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరిని తొలి దశలో నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు సమగ్ర నివారణ. రబీ మినుమును ఆశిస్తున్న తెగుళ్లు సమగ్ర నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి నాటినప్పటి నుంచి పంటకు చీడపీడలు ఎటుపక్క నుంచి దాడి చేస్తాయో అనే ఆందోళన రైతులను వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతం రబీ వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వరి పైరు చీడపీడల బారిన పడుతోంది. పగలు అధిక వేడి, రాత్రులు చల్లటి ఉష్ణోగ్రతలు, తెల్లవారుజామున కురుస్తున్న మంచు వంటి పరిస్థితులు చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఈ దశలో కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశించి నష్టపరుస్తుంటాయి. పంట కీలక దశల్లో ఈ చీడపీడలు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రబీ వరి ప్రారంభ దశలో నష్టపరిచే కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీలో వరి వేయొద్దని చెప్పినప్పటికీ మరి కొన్ని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అవనియండి, వాళ్ళకి నీటి సదుపాయం ఉండటం ఇలాంటి వల్ల మరి రబీలో కూడా వరి పంటని వేస్తున్నారు. రబీ పంట కాలంలో కూడా కొన్ని రకాల చీడపీడలు ఆశించి మరి వరి పంటకి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నాటినవన్నీ కూడా 10-15 రోజులు దశలో ఉన్నాయి. కాబట్టి ఈ దశలో అంటే మొదటి 30-40 రోజులు 50 రోజుల లోపు వచ్చేటువంటి సమస్యలు కనుక చూస్తే, ఒకటి మొవ్వు పురుగు అంటాం, ఇదే మనకి కాండం తొలిచి పురుగు, ఇదే మనకి పీక పురుగు అని కూడా మనం పిలుచుకుంటాము. ఇది మనకి పంట తొలి దశలో అంటే వేసిన ఏ రకమైనా కానీ రబీలో ఎక్కువగా కూడా గమనిస్తుంటాం. ఇది ఎక్కడంటే ఎరువులు ఎక్కువైతే నత్రజని ఎరువులు ఎక్కువ ఇక్కడ వేస్తారో అలాంటి దగ్గర ఈ పీక పురుగు ఉధృతి ఎక్కువ కావటం. అదేవిధంగా రబీలో ఉండేటువంటి ఈ వాతావరణ పరిస్థితులు కూడా ఈ పీక పురుగు తాలూకు ఉధృతి పెరగడానికి కారణం అవుతుంది. దీన్ని మనం లక్షణాలు రైతులకి చాలామందికి తెలుసు. దుబ్బులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న మొవ్వు చనిపోవటం, అది పీకితే కనుక సులువుగా ఊడొచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీని నివారణ కోసం ఏంటంటే ఈ కాండం తొలిచే పురుగు కూడా ప్రత్యేకమైన లింగాకర్షక బుట్టలు మనకి దొరుకుతూ ఉంటాయి. ఎకరానికి కనుక ఒక 15 నుంచి 20 వరకు కూడా తీసుకుంటే ఈ తల్లి పురుగులు ఏవైతే మగ పురుగులు ఎక్కువ ఏవైతే ఉంటాయో వాటిని ఆకర్షించి తద్వారా ఆడ మగ పురుగులు కలవకుండా, అవి గుడ్లు పెట్టకుండా, సంతానోత్పత్తి జరగకుండా ఆపుకోవాలంటే దాన్ని మాస్ ట్రాపింగ్ అంటాం. అలాగే కూడా మనకి లింగాకర్షక బుట్టలు ఎక్కువగా కనుక మీరు పొలంలో పెట్టుకోగలిగితే తద్వారా కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆ పద్ధతి కూడా పనికొస్తుంది. అదేవిధంగా ఈ ట్రైకోగ్రామా గుడ్లు ఉంటాయి. ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లు ఉండేటువంటి అట్టలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. వాటిని కనుక ఈ వరి పంటలో మనకి 25-30 రోజుల సమయంలో కనుక ఆకు వెనక భాగంలో వాటిని కనుక మనం పిన్ చేసుకుంటే వాటి నుంచి వచ్చిన ట్రైకోగ్రామా పురుగు ఈ కాండం తొలిచే పురుగు గుడ్ల మీద లోపలికి చూపించి గుడ్డు పెడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం కాండం తొలిచే పురుగు గుడ్లను నాశనం చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిశోధనా స్థానాల్లో ఇప్పుడు ఈ ట్రైకో కార్డ్స్ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఆ పద్ధతిని
రైతులు పాటిస్తే కొంతవరకు మనం ఏంటంటే రసాయనాలను ఎక్కువగా ఉపయోగించకుండా జీవ నియంత్రణ పద్ధతులు లేదంటే ఈ సేంద్రియ పద్ధతుల్లో మనం పురుగు నివారణ కోసం ప్రయత్నం చేయాలి. తదుపరి ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక రసాయన మందుల మీదకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా పొలంలో కూడా మనం కలుపు ఎక్కువగా లేకుండా చూసుకోవటం, వరుసల్లో వేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ముందు జాగ్రత్తగా నాట్లు వేసిన 15 రోజుల్లోనే ఎకరానికి 4 కిలోలు ఫెటారా గుళికలు అంటాం. ఫెటార్ అంటే క్లోరెంట్రా నిలిప్రోలిన్కి సంబంధించిన మందుకు సంబంధించిన గుళికలు ఎకరానికి 4 కిలోలు పల్చగా నీరుంచి గట్లు కట్టేసి ఎకరానికి మనం కొంచెం ఇసుకలో కలిపి కానీ లేదు మీరు చల్లగలిగితే 4 కేజీలని ఎకరా మొత్తం సమానంగా పడేటట్టు కనుక మనం చల్లుకుంటే ఈ పీక పురుగు తాలూకు ఉధృతి మొదటి దశలోనే మనం తగ్గించుకోవచ్చు. లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే కనుక ఎకరానికి 10 కిలోలు వేసుకుంటే మనకి పీక పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ గుళికలు వేయలేని పరిస్థితుల్లో పీక పురుగు ఉధృతి ఉండి మొక్కల్లో మొవ్వులు చనిపోతున్నాయి అనుకుంటే కనుక మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అయినటువంటి మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నా కానీ మనకి ఈ పీక పురుగు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మీరు ఈ దశలో కనుక చేయకపోతే తదుపరి వెన్ను వచ్చే దశలో పీక పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు గమనించుకొని మొదటి దశలోనే ఈ పీక పురుగు నివారణ అనేది చేపట్టాలి. ఇక ఈ దశలో మనకు వచ్చేటువంటి తెగుళ్ళు కనుక చూస్తే అగ్గి తెగులు వరి పంటకు ఆశించే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం, మంచు పడే వాతావరణం ఉండటం, పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం తక్కువగా ఉండడం వల్ల మనకి ఈ అగ్గి తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూస్తే కనుక ఈ నూలుకెండ ఆకారపు మచ్చలు, జేగురు రంగు, బూడిద రంగు కలిగినటువంటి మచ్చలు మనకి కనిపిస్తాయి. చిన్న చిన్న మచ్చలన్నీ కలిసి పెద్ద మచ్చగా మారి ఆకు ఎండిపోయినట్టు కాలిపోయినట్టు కనిపిస్తుంది. దీనికోసం ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తక్కువ కాలంలో చేతికొస్తూ తక్కువ పెట్టుబడి శ్రమతో రైతుకు ఆదాయాన్నిచ్చేవి అపరాల పంటలు. ముఖ్యంగా రబీ కాలంలో మినుము పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. రబీలో సాగు చేసిన మినుము పైరు ప్రస్తుతం 40 నుంచి 50 రోజుల వయస్సులో పూత పిందె దశలో ఉన్నాయి. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులకు ఈ దశలో చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక చలి, పొగమంచు కారణంగా పళ్ళాకు, సీతాఫలం తెగులు, బూడిద, పండాకు తెగుళ్లు పంటలో ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. మనకి ఈ సంవత్సరం వచ్చేసి మినుము పంట గత సంవత్సరంతో పోలిస్తే అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మనకి కొంచెం చలి వాతావరణం, కొంచెము పొగమంచు ఎక్కువగా ఉండడం వలన మనకి ఈసారి మినుములో కొంచెము తెగుళ్ళు మరియు పురుగులు ఎక్కువగా రావడం గమనించడం జరిగింది. పల్లాకు తెగులు వలన ఆకుల మీద పసుపు రంగు మచ్చలు, చిన్నటి పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం పసుపు వర్ణంలోకి మారుతుంది. ఆ తర్వాత మనకి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. దీనివల్ల మనకి పూత కాత సరిగా ఏర్పడక దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పల్లాకు తెగులు అనేది తెల్లదోమ అనే ఒక కీటకం ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాపించడం జరుగుతుంది. ఈ తెల్లదోమను మనము నివారించుకోవాలంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా ఎకరాకి 10 చొప్పున పసుపు రంగు జిగురొట్టలు పొలంలో అక్కడక్కడ ఒక పంట మీద 1 అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. తర్వాత మనకి వేప గింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే తొలి దశలో పెట్టినటువంటి ఈ తెల్లదోమ గుడ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరియు లేత ఆకుల మీద గుడ్లు పెట్టకుండా వికర్షకంగా పనిచేయడం జరుగుతుంది. మనకి జీవ శిలీంద్రనాశులు కూడా ఉన్నాయండి తెల్లదోమని నివారించుకోవడానికి. బవేరియా బ్యాసియానా 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా వట్టిసీలియం లక్యాని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా మెటారైజియం అనేసోప్లియే 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనము ఏదో ఒక దానిని వారం వ్యవధిలో మార్చి
పిచికారీ చేసుకున్నట్లయితే జీవశిలీంద్రనాశులతో కూడా మనం ఈ తెల్లదోమని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ జీవశిలీంద్రనాశులను పిచికారీ చేసుకునేటప్పుడు మనము ఇతరత్ర పురుగు మందులతో కానీ వేటి దాంతో కలపకుండా సపరేట్గా మనం పిచికారీ చేసుకోవాలను. మనకి పురుగు మందుల విషయానికి వచ్చేస్తే థయోమితాక్సం 0.3 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ 0.5 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లేదా డైఫెన్తురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి ఇది కాకుండా మనకి సీతాఫలం తెగులు కూడా ఈ చలి వాతావరణంకి ఎక్కువగా రావడం జరుగుతుంది. మనకి ఆకు కానీ ఆకు కాడలు కానీ జంపుగా పొడవుగా పెరిగి ఆకుల మీద ఉబ్బెత్తుగా ఏర్పడి మనకి చూడడానికి ఆకు మనకి సీతాఫలం మాదిరి గజ్జి తెగులు వచ్చిన మాదిరి కనిపిస్తుంది అనమాట. సీతాఫలం రావడానికి ప్రధానటువంటి వాహకం ఏంటంటే పేనుబంక. ఈ పేనుబంక ద్వారా ఈ సీతాఫలం తెగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపించడం జరుగుతుంది. నివారణకు మనకి డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి లేదా థయోమితాక్సం 0.3 గ్రాములు లీటర్ నీటికి ఏదో ఒక దానిని మనం కనుక మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పేనుబంక ఉధృతిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి తెగుళ్ళ విషయానికి వస్తే మనకి ఈ చలి వాతావరణంలో మనకు మినుము పంటలో ఈ బూజు తెగులు కూడా గమనించడం జరుగుతుంది. ఆకులు అడుగు భాగాన మరియు ఆకులు కింద భాగాన తెల్లటి బూజు ఏర్పడుతుంది. శీలింద్రం వల్ల కిరణజన్య సంయోగ ప్రక్రియ జరగదు. ఎప్పుడైతే కిరణజన్య సంయోగ ప్రక్రియ జరగదో అప్పుడు మొక్కలు పిండి పదార్థం తయారు చేసుకోలేదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. ఈ బూడిద తెగులు నివారించడం కోసము కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి లేదా మైక్లోబిటానిల్ 1 గ్రాము లీటర్ నీటికి లేదా టెబ్యూకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మిశ్రమం 0.75 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క ఆకులు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ బూడిద తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఈ మధ్యకాలంలో సూక్ష్మ పోషకాల ధాతువు పండాకు తెగులు కూడా మనకి మినుము పంటలో గమనించడం జరుగుతుంది. మనకి ఈ చలి వాతావరణంలో మొక్కలు పోషకాలు గ్రహించలేవు కాబట్టి మనకి స్ట్రెస్ గురవుతాయి కాబట్టి మనము పైపాటుగా కొంచెము పోషకాలు అందించినట్లయితే పసుపు రంగుకు మారి పండు వారడం అనేది నివారించుకోవచ్చు. 13-0-45 మల్టీకే అంటారు. ఒక 5 గ్రాముల లీటర్ నీటికి లేదా 3-19 ఒక 5 గ్రాముల లీటర్ నీటికి వాటితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమాలైనటువంటి బోరాను, జింకు, ఐరన్, కాపర్ కలిసినటువంటి ఫార్ములా 4 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ చలి వాతావరణంలో మొక్కలు పోషకాలు పైపాటుగా అందించడం వల్ల తీసుకొని మరి దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది మామిడి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జనవరి నెల దాటినా పూర్తిస్థాయి పూతలు రాని పరిస్థితి తోటల్లో కనిపిస్తోంది. పూతల ఆలస్యానికి తోడు వచ్చిన పూత సైతం నిలవని పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. తోటలను తేనె మంచు పురుగులు, నల్లతామర పురుగులు ఆశించాయి. మంచు ప్రభావానికి బూడిద తెగులు సైతం తోటలను ఆశించి పూతంతా రాలిపోతోందంటూ రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మామిడి పూతలు కొద్దిగా ఆలస్యంగానే వచ్చినాయి కానండి. వచ్చిన ఆశాజనకంగానే పూసినాయి పూతలు. పూసిన దగ్గర నుంచి తేనె మంచు పురుగు విపరీతంగా ఉంది ఈ సంవత్సరం. తేనె మంచు పురుగుతో బాగా ఉండి మసిచ్చేసినాయి గెల్లంతా. తర్వాత నల్లతామర పురుగు బాగా విపరీతంగా ఉందండి. నల్ల ఆకుతులసి పురుగులు కూడా తగులుతున్నాయండి ఎక్కడన్నా. తేనె మంచు పురుగు వలన ఈ పూతలంతా బాగా రాలిపోతాయండి. అది తర్వాత ఈ నల్లతామర పురుగు ఉండి కూడా ఇది పిందలు పడి అనుకోండి అన్నమాట గీరేసి పింద బాగా ఇదైపోతుంది, రాలిపోతున్నాయి ఎర్రబడిపోయి. ఈ మంచు మూలాన బూడిద తెగులు ఒకటి ఉందండి. ఆ బూడిద మూలాన కూడా మొత్తం ఈ ఫంగస్ వచ్చేసి మొత్తం రాలిపోతున్నాయి పిందలు కూడా. మామిడి తోటలో తేనె మంచు, నల్ల నల్లి, తెల్ల నల్లి బాగా విపరీతంగా ఉన్నాయి. దీని మూలంగా పూత రాలిపోవటం, ఒకవేళ పిండి అయితే పిండి మీద డాట్స్ లాగా గీతలు పెడుతున్నాయి, పురుగులు వస్తున్నాయి, నల్లగా మసిసిపోతున్నాయి తోటలన్నీ. అసలే అంతంత మాత్రంగా ఉన్న పూతలకి ఈ తేనె మంచు పురుగులు, నల్ల నల్లి, తెల్ల నల్లి ఇవన్నీ వ్యాపించేపాటికి అంత ఆశాజనకంగా లేదు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో మామిడి సాగవుతున్న మైలవరం, తిరువూరు, నూజివీడు, విజయవాడ శివారు గ్రామీణ ప్రాంతాల్లో తేనె మంచు, నల్లతామర పురుగుల ప్రభావంతో చెట్లకున్న పూత, పిందెలు నేలరాలిపోతున్నాయి. చెట్ల ఆకులు మాడిపోయి నల్లగా కనిపిస్తున్నాయి. పూత, పిందెలతో కలకల్లాడాల్సిన చెట్లు వెలవెలబోతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 40,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని తోటల పరిస్థితి చూస్తుంటే కనీస దిగుబడి కూడా వచ్చే పరిస్థితి
కనిపించడం లేదంటూ రైతులు వాపోతున్నారు. పోయిన సంవత్సరం మే నెల వర్షాలు పడి పొండేగా ఇదైపోయి బాగా నష్టం వచ్చేసింది. ఈ సంవత్సరం చూస్తేనేమో తేనె మంచు పురుగు, నల్ల తామర, తెల్ల తామర పురుగు ఉండి అంతా ఈ రకంగా అయిపోయింది. పింద అవ్వట్లేదు. పింద అయిన దానికేమో ఆ పురుగు పాకి అంత బ్లాక్ ఇదైపోతుంది. మాకు ఏమన్నా ఫ్రూట్స్ కవర్స్ ఏమన్నా సబ్సిడీతో ఇప్పుడు 50% సబ్సిడీ అంటున్నారు. దాన్ని కొద్దిగా చూసి 80% ఏమో అట్లా ఇస్తే మాకు రైతులకు కొద్దిగా ఉపయోగపడినట్టు అవుతుంది. ప్రస్తుతం మనం మామిడి తోటలోకి వచ్చి చూస్తే అనిపిస్తుంది ఈ సంవత్సరం మామిడికాయ తినడం అనేటువంటిది చాలా కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వచ్చినటువంటి పూత కూడా ఆలస్యంగా వచ్చింది. ఆ పూత కూడా ఇప్పుడు పడేటువంటి మంచు మూలంగా కానీ, వైరస్ల మూలంగా కానీ, పురుగుల మూలంగా వచ్చేసి మొత్తం పూతంతా రాలిపోయి కనీసం చెట్టుకు 10 పిందెలు కూడా నిలబడలేదు. జిల్లాలోని మామిడి తోటలను ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం తోటల్లో రసం పీల్చే పురుగులైన తేనె మంచు పురుగు, నల్లతామర పురుగులు ఆశించడంతో పూతలు రాలిపోతున్నాయని తెలియజేశారు. ఈ పురుగుల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ప్రస్తుతము మామిడిలో మ్యాంగో హాపర్, దీన్ని తెలుగులో తేనె మంచు పురుగు అంటాము, దాంతోపాటుగా బ్లాక్ థ్రిప్స్, నల్లతామర, ఈ రెండు రసం పీల్చే పురుగు జాతికి చెందినటువంటి పురుగులు. ఈ రెండు ముఖ్యంగా మామిడిలో మేజర్ సమస్యకు కారణాలు. తేనె మంచు పురుగు నివారణ అనేది చాలా ముఖ్యమండి ఈ సమయంలో. దానికి సంబంధించి నివారణ కొరకై బుప్రోఫెజిన్ 25% వేసి 2 ml/లీటర్ చొప్పున, దాంతోపాటుగా నీమ్ ఆయిల్ 1.5 ml/లీటర్ చొప్పున, దాంతోపాటుగా ఫైటోవెట్ గమ్ అని దొరుకుతుందండి మార్కెట్లో, 0.3 ml/లీటర్ చొప్పున డోసేస్గా 2 times స్ప్రే చేసుకోవాలండి. దాంతోపాటుగా బ్లాక్ థ్రిప్స్, నల్లతామర, పూతని దానిలో ఉన్న కణజాలంలో ఉన్నటువంటి రసాన్ని గుచ్చి పీల్చే రకము, రాస్పింగ్ అండ్ సక్కింగ్ అంటామండి దీన్ని. వీటి నివారణకై బుప్రోఫెజిన్ 25% వేసి అలాంగ్ విత్ అసిఫేట్ 50% డబ్ల్యూపీ అంటే వెట్టబుల్ పౌడర్ 1 g/లీటర్ చొప్పున, దీంతోపాటుగా నీమ్ ఆయిల్ 1.5 ml/లీటర్ చొప్పున, అలాగే దాంతోపాటుగా ఫైటోవెట్ గమ్ 0.3 ml/లీటర్ చొప్పున కొట్టుకోవాలి. ఈ రెండింటితో పాటుగా ఈ చలిమంచు కారణం వల్ల మ్యాంగోలో ఆకుల మీద కానీ పూత మీద కానీ బూడిద తెగులు అనేది రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. వీటికి సంబంధించి నివారణ కొరకై హెక్సాకోనజోల్ 1 ml/లీటర్ చొప్పున కానీ, లేదంటే మైకోబుటనిల్ 10% వెట్టబుల్ పౌడర్ 1 ml/లీటర్ చొప్పున కానీ కొట్టుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా కార్బెండజిమ్ 12%, మ్యాంగో జబ్బు 63% వెట్టబుల్ పౌడర్ 1.5 g/లీటర్ చొప్పున కొట్టుకుంటే ఈ తెగుల్ని నివారించడం జరుగుతుందండి. మామిడిలో పూత అనేది నిలబడడం లేదు, తోటల్లో పూత నుంచి పిందె అనేది రాలిపోతుంది. దీనికి అర్కా మ్యాంగో స్పెషల్ అని చెప్పేసి సూక్ష్మ పోషకాల పౌడర్ అండి, అది 5 g/లీటర్ చొప్పున 3 to 4 స్ప్రేస్ ఇవ్వడం జరగాలి. ఇందులో 6 సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి పూత నుంచి పిందె రావడానికి కానీ, పిందె రాలిపోకుండా ఉండడానికి కానీ, అకాల కాలంలో పుష్పాలు అనేవి రాలిపోకుండా దిగుబడి పెంచడానికి ఈ 6 సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి అర్కా మ్యాంగో స్పెషల్ చాలా ఉపయోగపడుతుందండి. మామిడికి చీడపీడల బెడద ఏటికేటికి పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాయలకు కవర్లు తొడిగే విధానాన్ని ప్రతి రైతు అవలంబించేలా చూడటంతో పాటు ప్రస్తుతం కవర్లపై ఇస్తున్న 50% రాయితీని ఉద్యాన శాఖ పెంచాలంటూ రైతులు కోరుతున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫామ్ నుంచి రూపొందించబడ్డ నూతన కంది రకం LRG 454 సత్ఫలితాలనిస్తోంది. 2వ సంవత్సరం చిరుసంచుల దశలో ఉన్న ఈ రకం ప్రస్తుతం రైతుల పొలాల్లో సాగులో ఉంది. అధిక దిగుబడి, ఎండు తెగులు తట్టుకోవటం దీని ప్రధాన లక్షణాలు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనే కాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలనాత్మకంగా సాగు చేసిన ఈ కొత్త వంగడం మంచి ఫలితాలు ఇస్తోందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. LRG 454 అనే కంది రకము ఇది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫారం నుంచి 2వ సంవత్సరం చిరుసంచుల్లో ఉంది. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ శ్రీ కిలారి రామారావు గారు, గ్రంథసిరి గ్రామము, క్రోసూరు మండలము. ఈ వెరైటీ అధిక దిగుబడినిచ్చే వెరైటీ ఇది. మనకి ఎండు తెగులను తట్టుకుంటుంది. అలాగే కూడా గత 2 సంవత్సరాల నుంచి రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు చాలా మంచి దిగుబడి వచ్చింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ పొలము కాయ దశలో ఉంది. ఎందుకంటే దీని యొక్క శాఖీయ కొమ్మలు కూడా చాలా పొడవుగా పెరుగుతాయి. పొడవుగా పెరగడం వల్ల మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో పరిశీలించినప్పుడు 2 సంవత్సరాలు ఇది హైయెస్ట్ ఈల్డ్గా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా అఖిల భారత స్థాయిలో కూడా పరిశోధన
పరిశోధనలో కూడా మనకి మంచి ఫలితాలను ఇచ్చిందనమాట. ఈ రకము రైతు సోదరులకు అందించడం ద్వారా మనము కంది దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని మనం 3వ సంవత్సరం కూడా చిరు సంచులతో పరీక్షించి తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మనం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రకము మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంది ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే పల్నాడులో కూడా మనకి దాదాపు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ రకాన్ని కనుక మనం ఎక్కువగా విస్తీర్ణంలో కనుక వేసుకున్నట్లయితే కందిలో ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. మిగతా రకాలతో పోల్చినప్పుడు ఇది 15-20% ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి పరిశోధనలు కూడా అదేవిధంగా తెలుపుతున్నాయి. అందువల్ల రైతు సోదరులు ఎల్ఆర్జీ 454 అనే రకాన్ని మనం ఖరీఫ్లో కనుక విత్తుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా మనకి కంది ప్రొడక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. దీని యొక్క పంట కాలం సుమారు 6 నెలలు ఉంటుంది ఖరీఫ్లో వేస్తే. అదే రబీలో వేస్తే 145 రోజుల్లో వచ్చేస్తుంది, 150 రోజుల్లో. దీని విశిష్ట లక్షణాలు ఏంటంటే ఇది మనకి గింజ నాణ్యత చాలా బాగుంటుంది, అలాగే మార్కెట్లో మంచి రేటు వస్తుంది. రెండితలకు తట్టుకునే రకం ఇది. మిగతా వెరైటీస్తో పోల్చుకున్నప్పుడు ఇది చాలా దిగుబడి విషయంలోనూ లేకపోతే రోగాన్ని తట్టుకునే విధంగాను గింజ నాణ్యతగాను బాగుంది. కాబట్టి రైతు సోదరులు ఇది పండించడం ద్వారా అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఎల్ఆర్జీ 454 అనే చిరుసంచు రూపంలో కొత్త రకము, దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. ఈ ఖరీఫ్లో వేసుకోవచ్చు, రబీలో వేసుకోవచ్చు. ఇది ఖరీఫ్లో అయితే 180 రోజుల వరకు పడుతుంది, రబీలో అయితే 150 రోజుల వరకు పడుతుంది. ఇది మామూలు రకాల కంటే దాదాపు 20% అధిక దిగుబడి వస్తుంది. మామూలుగా యావరేజ్ దిగుబడి చూసుకుంటే 2 క్వింటాలు 3 క్వింటాలు ఉందండి మన పల్నాడు జిల్లాలో. ఇది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇది గ్యారంటీగా 9-10 క్వింటాలు వస్తుంది. లాస్ట్ ఇయర్ చేసాము, ఈ సంవత్సరం చేసాము, అంటే 2వ సంవత్సరము. ఇక 3వ సంవత్సరం కూడా టెస్ట్ చేసేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా మినీ సంచుల్లో జరుగుతుంది. ఈ ఆల్రెడీ వేసిన రైతుల దగ్గర మనం రైతు సోదరులు తీసుకొని వేసుకోవచ్చు అనమాట. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామానికి చెందిన రైతు కిలారి రామారావు అధికారుల సూచనలతో ఎల్ఆర్జీ 454 కంది సాగు చేశారు. ప్రస్తుతం పంట కాత దశలో ఉంది. ఎకరాకు 9-10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాగు చేసిన రకాలు ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడినిచ్చేవని, ప్రస్తుతం దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయంటున్నాడు. నాకు లాంగ్ ఫారం నుంచి 454 వెరైటీ కందుల్ని 1 కేజీ ఇచ్చారు. నేను దాదాపు ఒక 80 సెంట్లో నాటాను వాటిని. ఇంతకు ముందు కూడా నేను కంది చాలా సార్లు నాటాను. అది 3-4 క్వింటాల కంటే ఎక్కువ రాలేదు. కానీ దీన్ని చూస్తూ ఉంటే నాకు 9-10 క్వింటాలు వచ్చే రకంగా కనపడుతుంది. ఇలాంటి వెరైటీలు మనకి ఇచ్చినప్పుడు మన రైతాంగం సాగు చేయడానికి ముందుకు వస్తారు. ఇంతకుముందు కందుల రేట్లు 6,000, 6,500 అట్లా ఉండేది. ప్రభుత్వం కూడా సపోర్టింగ్ రేట్ని 8,000 చేయడం కూడా రైతులకి కలిసి వచ్చే అంశం. ఈ పత్తికి, మిరపతోటలకి, పొగాకి ప్రత్యామ్నాయంగా కందేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి, మనకి మంచి లాభదాయకంగా ఉంటుంది. 18-22 కొమ్మలు వచ్చినాయి. దీంట్లో పొడవు కూడా దాదాపు 7 అడుగులన్నర పెరిగింది. ఇది ఒక 3 అడుగుల నుంచి కాయటం మొదలుపెట్టి 4 అడుగులు కొమ్మ కాసింది. దాదాపు 4 అడుగులకు బారు కాస్తూనే ఉంది. ఇంత కాపు మామూలు రకాలను ఎప్పుడు చూడలేదు. మెట్ట పంటలు పండించడానికి అవకాశం ఎక్కువగా ఉన్న పల్నాడు జిల్లాలో కంది పంటను ప్రోత్సహిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ఆర్జీ 454 కంది విత్తనం ప్రస్తుతం 2వ ఏడాది చిరుసంచి దశలో ఉందని, దీని ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది విడుదల చేసి మిగతా రైతులకు అందిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.